జగిత్యాల జిల్లా డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ్ కుమార్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల అటవీ శాఖ కార్యాలయంలో అధికారులు సిబ్బంది మద్యం సేవించారు. దీనిపై విచారణ చేపట్టి బాధ్యుడైన అరుణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో అభిజిత్ పెర్రోటెక్ పరిశ్రమ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమకు లాకౌట్ ప్రకటించడంతో దాదాపు 1000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఎస్ఈజెడ్లు వస్తే జీతాలు మారిపోతాయన్న అధికారులు ఇప్పుడు పరిశ్రమ గేట్లు వేసి కార్మికులకు బయటకు గెంటేశారని సిఐటియు నాయకులు రాము, సోమినాయుడు మండిపడ్డారు. మహబూబాబాద్ లో సంచలనంగా మారిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆత్మహత్య దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ తో రికార్డ్ అయ్యాయి. కలెక్టరేట్ లోని ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర గార్డు డ్యూటీ చేస్తున్న శ్రీనివాస్ గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. కుటుంబ కలహాలతోనే శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. బోధన్ గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం నిజామాబాద్ లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారి ఇతర సభ్యులను ఆయన అభినందించారు. బాధ్యతతో పనిచేయాలని వారికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ మహాలక్ష్మి ట్రస్ట్ పట్టణ అభివృద్ధికి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్లో దుండగులు ధ్వంసం చేసిన ముత్యాలమ్మ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. విగ్రహం ధ్వంసం అంటే ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి హనుమకొండ జిల్లాలో పర్యటించారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జోగులాంబ గద్వాల్ కలెక్టరేట్ లో ప్రజావాణి వద్ద రైతు పరశురాముడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. తన పొలాన్ని ఐజేఎంఆర్ఓ వేరే వారిపై రిజిస్టర్ చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అనేక సార్లు అధికారులను కలిసి తన పేరిట భూమిని రిజిస్టర్ చేయాలని కోరినా పట్టించుకోవటం లేదన్నారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోరింటాడ, సంగం చెరువు గ్రామాల్లో జరిగిన పల్లె పండుగ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పల్లె పండుగలో 4500 కోట్లతో 30,000 పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గత పాలనలో పంచాయతీ నిధులను దారి మళ్లించారని మంత్రి నిమ్మల విమర్శించారు. పల్లెలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లెలను అభివృద్ధి చేయడమే పల్లె పండుగ అని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని బండారు సత్యానందరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో చీఫ్ మినిస్టర్ కప్ 2024 క్రీడా జ్యోతిని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. శాస్త్రీనగర్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు క్రీడాకారులతో ర్యాలీ నిర్వహించారు. రాబోయే రోజుల్లో తెలంగాణను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. క్రీడలను ప్రణాళికాబద్ధంగా బలోపేతం చేసేందుకు అధిక బడ్జెట్ ను కేటాయిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. నల్గొండ జిల్లా నకరేకల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే వెంటనే కొనుగోలు చేస్తామన్నారు. సన్న ధాన్యాలను ప్రోత్సహించేందుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వేముల వీరేశం కోరారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. దేవినేని అవినాష్, లేలా అప్పిరెడ్డి, తులసీల రఘురాంను విచారణ జరిపినట్లు రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. వారు పరస్పర విరుద్ధమైన సమాచారం చెబుతున్నారని, దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోందన్నారు. 120 మంది ముద్దాయిలను గుర్తించామని, ఇప్పటి వరకు 28 మందిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దళార్లను నమ్మి రైతులు మోసపోతున్నారు. వరి క్వింటాలకు 2,320 రూపాయల మద్దతు ధరతో ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రైతులకు కావలసిన గోని సంచులు వర్షాలకు తడవకుండా తారుపాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల కుప్పం నియోజకవర్గ వాల్మీకి కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. తమ చిరకాల వాంఛ అయిన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సహకరించాలన్నారు. వాల్మీకిల అభివృద్ధి టీడీపీ పాలనలోనే ప్రారంభమైందని ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ తెలిపారు. కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారి పక్కన వాల్మీకి భవన నిర్మాణానికి స్థలంతో పాటు 2 కోట్ల రూపాయలు కేటాయించారని ఆయన తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనిమిల్లి మండలం విలస గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. సుమారు 11,24,00,000 రూపాయలతో ఐనవిల్లి, అంబాజీపేట, పి గన్నవరం, మామిడికుదురు మండలాల్లో సిసి రోడ్లకు భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. 3,24,00,000 రూపాయలతో 59 సిసి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ ఏర్పడిందని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. కర్నూలు జిల్లా బైచిగేరి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఆయన సిసి రోడ్లు, గోకుల్ షెడ్లకు భూమి పూజ చేశారు. గ్రామ సభల్లో ఆమోదించిన 30,000 పనులకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయని పార్థసారథి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధులను కాజేసి గ్రామ అభివృద్ధి పనులను శూన్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం పంచాయతీ నిధులను నేరుగా సర్పంచ్ అకౌంట్లో జమ చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఇటీవల నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాలను పరిశీలించి నిర్మాణాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు అవసరమైతే తన సొంత నిధులను ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ జడ్పీటీసీ కరిక సత్యనారాయణ పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైనేజీ, సిసి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఆయన తెలిపారు. మండలానికి 7 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి లోపు పనులు పూర్తయితే మరిన్ని గ్రాంట్లు వస్తాయన్నారు. కర్నూలు జిల్లా దేవరకట్టులో మాలమల్లేశ్వర స్వామి విగ్రహాల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గోరవయ్యల నృత్యాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. రథోత్సవంను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 11 గ్రామాల ప్రజలు, కర్ణాటక భక్తులు భక్తి శ్రద్ధలతో రథోత్సవం తిలకించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పరిధిలోని టిట్కో ఇళ్ల వద్ద రౌడీ షీటర్లు హల్చల్ చేశారు. బాలుడిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బయటకు చెబితే చంపేస్తామని బాలుడిని రౌడీలు హెచ్చరించారు. వీధి రౌడీలు చెలరేగిపోతున్నారని, రౌడీ మూకలపై పోలీసులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.